నమస్తే. ప్రస్తుతం నాతో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడేది ఉన్నాయి. సార్ ముందుగా నమస్తే. నమస్కారం అన్న. యా, ఎట్లున్నారు? యా, గవర్నమెంట్ వచ్చింది, దాదాపు 6 నెలలు కావస్తుంది. 6 గ్యారంటీల సంగతి ఏందని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నాడు. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు హరీష్ రావు గారు ఏం మాట్లాడుతున్నారని తెలియదు ఆయన. ఇప్పుడు 6 మాసాలు గడుస్తుందని ఏదైతే మీరు పేర్కొంటున్నారో 6 మాసాల కాలంలో 4 గ్యారంటీలు ఆల్రెడీ అమలైపోయినాయి. ఒకటి, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ టు ది ఉమెన్, మహిళలకు ఏది ఇస్తుందో ఉచిత రవాణా సౌకర్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 డేస్లో విత్ ఇన్ 48 hours వీ హ్యావ్ గాట్ ఇంప్లిమెంటెడ్. రెండోది ఏది ఇస్తుందో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా గృహవస్త్రాలకు ఏది ఇస్తుందో అందరికి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. లెట్ దెమ్ బి ఎనీబడి. 2 అయిపోయినాయా? మూడోది 500 రూపాయల వరకు సిలిండర్, అంటే దాని కాస్ట్ ఆఫ్ ది సిలిండర్ ఎంతున్న కుకింగ్ గ్యాసే పై భారం ఏదైతుందో ప్రభుత్వం భరించే విధంగా 500 రూపాయలకే కుకింగ్ గ్యాస్ కల్పింపజేయబడే విధంగా మూడోది అమలు చేస్తున్నాం. నాలుగోది ఏదైతుందో గతంలో 5 లక్షల రూపాయల పరిమితితో ఉన్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ అది వల్ల 10 లక్షల రూపాయలకి ఏదైతుందో దాన్ని వైద్య సదుపాయం పొందగలిగే విధంగా సౌకర్యం అమలు చేస్తున్నాం. 4 అయిపోయింది కదా. ఓకే, మీకు ఇంకొకటి చెప్తాను సార్. నేను రుణమాఫీకి సంబంధించి వాళ్ళు 5 సంవత్సరాలనే చేయలేకపోయినారు. రుణమాఫీ ఏదైతుందో మేము బై 15th ఆగస్ట్ చేస్తామని చెప్పన్నాం. ఇక చూడండి, మీరు 15th ఆగస్టులో కాబోతుంది. ఇప్పుడు ఈ రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలు, మిగతా 2 గ్యారంటీలు కూడా ఇంప్లిమెంట్ అయితే వన్ ఆఫ్టర్ వన్ ఆల్ విల్ కమ్. ఓకే, వన్ ఆఫ్టర్ వన్. ఏదైనా ఇప్పుడు ఒకటి ఆర్థిక వనరులు అనేది ప్రధానమే ఎవరైనా కానీ చెప్పంటున్నా. ఇవాళ హరీష్ రావు గతంలో ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేసిండ్రు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వల్ల ఈ విధంగా దిగజారటానికి కారణం ఎవరు కూడా ఆయనకు తెలుసు. ఆనాడు ఇది గత దశాబ్ద కాలం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఉబ్బులకు నెట్టి, ఇటు యాదాద్రి పవర్ ప్రాజెక్టే కానీ, అంటే కాళేశ్వరం పవర్ ప్రాజెక్టే కానీ, అటు మిషన్ భగీరథే కానీ, కేవలం ఈ 3 నిరర్థక ప్రాజెక్ట్స్ అంటూ నేను ఈ 3 నిరర్థక ప్రాజెక్టులతోని రాష్ట్రాన్ని 2 లక్షల కోట్ల అప్పుల ఉబ్బులకు నెట్టడం జరిగింది. వాళ్ళ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఇప్పుడు నేను పేర్కొన్నాను నేను. అంటే వాస్తవంగా ఏదైతే మనకి ఎన్టీపీసీ ద్వారా ఏ విధంగా పైసా పెట్టుబడి లేకుండా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పొందే అవకాశం రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఆనాటి యూపీఏ ప్రభుత్వం పొందుపరిచింది. దాన్ని వినియోగించుకోలేక అది కేవలం ఆనాడు 1600కే పరిమితమైపోయి ఇవాళ ఏదైతుందో దాని పవర్ జనరేషన్ కాస్ట్ పెరిగిపోయి ఇలా పీపీఐ యూనిట్ కాస్ట్ పెరిగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. నువ్వు దాన్ని వినియోగించుకోలేకపోవడమే కాదు, నిజంగానే తెలంగాణ ప్రభుత్వం గట్ట మాకు ఒక సెల్ఫ్ జనరేషన్, మా సామర్థ్యం మాకుండాలని భావించినట్టయితే నీకు థర్మల్ కన్నా సోలార్ మచ్ చీపర్ పవర్. సోలార్ ఈజ్ మచ్ చీపర్ పవర్. అండ్ ఏదైతుందో మనకు ఉత్పత్తి కూడా ఏదైతుందో కేవలం 2 సంవత్సరాల లోపల మనకు జనరేషన్ మన చేతికి వస్తుండే. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ థర్మల్ ప్రాజెక్ట్ కావడంతో ఏమైపోయింది, ఒకటి అవసరం లేని ప్రాజెక్ట్ నిర్మాణం తలపెట్టినావు. రెండవది ఏదైతుందో దశాబ్ద కాలం గడుస్తుంది, ఇంతవరకు అది కొలిక్కి రాలేదు. కారణం ఏదైనా కానీ ఇప్పుడు దీంట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి నోటీసులు ఇచ్చింది జ్యుడిషియల్ కమిషన్. 100%. ఎందుకు కేసీఆర్ ఇరికిచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందని కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటారు. ఇప్పుడు ఆ జగదీష్ రెడ్డి ఆ పని చేస్తున్నాడు. ఓకే, జగదీశ్వర్ రెడ్డి అదే పని చేసిండు. యాక్చువల్గా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడానికి కారణం జగదీశ్వర్ రెడ్డి. ఆనాడు ఏదైతుందో శాసనసభలో ప్రతి అంశం చర్చకు వచ్చిందో మీరు వాస్తవాలు మా మీద ఆరోపణలు చేయడం కాదా, మేము ఏ విచారణకు సిద్ధం, మీరు అవసరం ఉంటే న్యాయ విచారణకు ఆదేశింప చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి అని చెప్పని ఆనాడు డిమాండ్ చేసింది ఎవరు? ఇదే జగదీశ్వర్ రెడ్డి. ఇదే కేసీఆర్ మొన్న ఒక లేఖ రాసిండు, 12 పేజీల లేఖ రాసిండు. ఆ లేఖలో ఏమన్నాడంటే విచారణ నిష్పక్షపాతంగా జరగట్లేదు, అసలు విచారణ కాకముందు ప్రెస్ మీట్ ఎట్లా పెడతావు నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ చిట్చాట. ఇప్పుడు ఏదైతుందో ఇప్పుడు వాస్తవంగా విచారణ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. మీలాగే పాత్రికే సోదరులు ఏదైతే ఏం దొరుకుతుంది సార్ అని ఇంకొక జరుగుతుంది. మేము కేసీఆర్ గారికి ఆయన వివరణ ఇవ్వమని చెప్పని లేఖ రాసినామని చెప్పని పేర్కొన్నారు. అంతకంటే వేరేమున్నది దానిలో? కేసీఆర్ గారి వివరణ కోరుతున్నామని చెప్పడం కూడా తప్పేనా? నిష్పక్షపాతంగా దీంట్లో కేసీఆర్ గారి వివరణ కోరుతున్నాం అని చెప్పి అనడం ఏ విధంగా అది పక్షపాతాన్ని దారితీస్తుంది? ఇప్పుడు
నరసింహారెడ్డి గారు ఏమన్నారు, ఏం మాట్లాడినరు, మాకు లభించినటువంటి ఆధారాలతోని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఏదైతుందో మేము వివరణ కోరుతున్నాము అనే అంశం పేర్కొన్నారు. అది తప్ప మీరు దాన్ని పక్కదారి పట్టించే విధంగా ఇవాళ ఏదైతుందో ఎట్లాగో నేర ఆరోపణలు ఏదైతుందో రుజువు కాబోతున్నాయి. నేర ఆరోపణలు రుజువు కాబోతున్నాయి కాబట్టి ముందే సెల్ఫ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అన్నట్టు. ముందే ఏంటంటే మేము ముందే అన్నాం ఈ కమిషన్ ఏదైతుందో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టబడడం లేదు, ముందే ఒక మోటివ్తో ఏదైతుందో ఒక ఉద్దేశంతో విచారణ కొనసాగుతాం మేము అన్నాం చెప్పండి అనడానికి కొరకు. ఓకే, ఇప్పుడు గత 10 ఏళ్ల క్రితము కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ కాకముందు కాంగ్రెస్ అంటే అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జనరేటర్లు, ఇన్వర్టర్లు మొత్తం ఇవన్నీ చూసినాం మనము. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనరేటర్లు, ఇన్వర్టర్లు ఎక్కడా లేదు. 24 గంటల కరెంటు ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేస్తాం. దేశంలో ఎక్కడ లేదే అంటే తెలంగాణకి పరిమితంగా దేశంలో ఎక్కడ కూడా లేవు అంటున్న ఇన్వర్టర్లు మాయమైపోయినాయి. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం అటు యూపీఏ ప్రభుత్వం అని చెప్పి అంటున్నా. ఆనాడు యూపీఏ ప్రభుత్వం ముందు చూపుతోనే దేశంలో ఏదైతే విద్యుత్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని పవర్ జనరేషన్ ఏదైతుందో విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులని నెలకొల్పడానికి చర్యలు చేపట్టింది ఆనాడు యూపీఏ ప్రభుత్వం అని చెప్పి అంటున్నా. ఈవెన్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏదైతుందో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యల పర్యవసానం ఇవాళ ఫలితాలు అనుభవిస్తామని చెప్పంటూ నేను సింగరేణి ఎక్కడికి వెళ్ళి వచ్చింది కాంగ్రెస్ కాదా, కాకతీయ ఎక్కడికి వెళ్ళి వచ్చింది కాంగ్రెస్ కాదా, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. భద్రాద్రి కూడా ఆలోచన చేసింది ఎక్కడిది ఆనాటి ప్రభుత్వం కాదా, భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ కూడా ఆలోచించింది ఎవరు అంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించింది. దాన్ని ఏదైతుందో రాష్ట్ర విభజన తదుపరి అధికారానికి వచ్చిన కేసీఆర్ గారు ఏదైతుందో దాన్ని మేము ఇమీడియట్గా మేము నిర్మాణం తలపెట్టాలని చెప్పని ఇన్స్టెడ్ సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్కి పోయిండు. సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్కి పోయిండు. ఇదంతా ముందస్తుగా ఏదైతుందో తెలంగాణలో విద్యుత్ అవసరాలు అధికంగా ఉన్నాయి, రైతాంగం ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నాం కాబట్టి అని చెప్పని మొత్తం స్టేట్స్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ 52% ఏపీ అండ్ 48% తెలంగాణ షేర్ చేస్తే ఓన్లీ పవర్ ది షేర్ డే 53% and above to the Telangana, 46% and above to the Andhra. ఇలా ఇంత బుద్ధిగల్లోడు మన కృష్ణపట్నంకి వెళ్ళి ఏదైతే మన పవర్ అలొకేషన్ అవుతే నువ్వు అది ఎందుకు నిలిపివేయబడ్డది? ఇప్పుడు ఇందులో సార్ ఒకటి ఇందులో విద్యుత్ కొనుగోలు అంశం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు వచ్చింది. అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వచ్చింది. కేసీఆర్ని జైలుకు పంపించడానికే ఇది ఒక రకమైన చర్చ అనుకోవచ్చా? ఇంకొకటి ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగిందంటే ఆయన ఆ లేఖలో కూడా ఏం మెన్షన్ చేసిందంటే రాజకీయ కక్షతోనే విద్యుత్ కొనుగోలు అంశం తెర మీదకి తీసుకొచ్చి నా కూర్చోబెడుతున్నారు అనే లైన్ చెప్పిండు. ఆ లేఖలో కూడా మెన్షన్ చేసిండు. సో అందుకు అడగాల్సి వస్తుంది. ఆయన లేఖలు ఏమి రాసినది కాదన్నా, నేను క్లియర్గా 3 అంశాలు చెప్పిండే. ఒకటి, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏదైతుందో అవసరమైన ప్రాజెక్ట్ నిర్మాణం తలపెట్టిండు. దీంతో 40,000 కోట్లు ఏదైతుందో రాష్ట్రం అప్పులోకి నెట్టబడ్డది. నెంబర్ 1. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఏదైతుందో మనకు తుమ్మడి గట్టి నుండి గట్ట మనకు ఆల్రెడీ కాలువలు సిద్ధమైపోయి ఉన్నాయి. మీరు 152 మీటర్కు బ్యారేజ్ నిర్మాణం తలపెట్టి సాధ్యం కాకుంటే 148కి ఒప్పందం కుదుర్చుకున్నారు. దానికి అనుగుణంగా ఏదైతే కాలువలు రీడిజైన్ చేసుకొని నీటిని తెచ్చుకుంటే కేవలం ఒక సుందిల్ల బ్యారేజ్తోని ఎల్లంపల్లికి నీరు ఎత్తిపోయి వస్తుంటాయి. నువ్వు అవసరం లేని మేడిగడ్డ అన్నారు, 2 బ్యారేజ్లు కట్టిండా. ఇది మేమన్నది కాదు, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అది. సరే ఏమైంది సార్ మేడిగడ్డ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అని చెప్పి అంటున్నా. 3 మిషన్ భగీరథ ఎక్కడుందా? మిషన్ భగీరథ బేసికల్లీ ఒకసారి వాటర్ ఫ్లో ఒక 20 కిలోమీటర్లు దాటిపోతే మీ క్లోరినేషన్ 0 అవుతుంది. క్లోరినేషన్ 0 అయిపోతుంది అంటే ప్యూరిఫికేషన్ 0 అయిపోతుంది. నువ్వు శుద్ధి లేని నీటిని అందించడం మీద నాకు అర్థమే కావటం లేదని చెప్పి అంటున్నా. ఈ 3 ప్రాజెక్టుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని అంటే ఈ ప్రజానికాన్ని 2 లక్షల కోట్ల అప్పులు ఊబిలోకి నెట్టింది ఎవరు? కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నా. ఆయన జైల్లో అని చెప్పి అంటున్నాడు. జైలు కాదు నాయన, ఇదే చైనా లాంటి దేశంలో నడితే ఉరిదీత్తురు అని చెప్పి అంటున్నాను నేను. ఈ సిచ్యువేషన్లో ఉంటా మరి ఓకే ఒక రాష్ట్ర అధినేత ఏదైతుందో ఆయన తప్పుడు నిర్ణయాలతోని ఆయన తప్పుడు ఆలోచన విధానంతో ఏదైతుందో 2 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టి రాష్ట్ర ప్రజలపై 2 లక్షల కోట్ల ఆర్థిక భారం వేసిండు చెప్పంటే ఏం చేయాలి? అప్పులు చేయకుండా ఏ గవర్నమెంట్ అప్పు కాదంటే అవసరం లేని అప్పు చేసినాం అంటున్నా.
అప్పు చేసి తప్పంటలేము, అవసరం లేని అప్పు చేసినావు అని చెప్పంటున్నా. ఓకే, నువ్వు యాదాద్రి అవసరం లేని పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం తలపెట్టినావు. నీకు నిజంగానే అంతకంటే చీపర్ ప్రైస్ తో సోలార్ పవర్ వచ్చేది ఉండగా నువ్వు సోలార్కి ఎందుకు పోలేదు? ఇప్పుడు దేర్ ఆర్ హైడ్రో నెంబర్ 1, నెంబర్ 2 సోలార్ అండ్ విండ్, నెంబర్ 3 థర్మల్. ఏది చీపర్ పవర్ ఉంటుందో మనకు లభ్యతుందో దానికి పోతాం. మనకు హైడ్రో స్కోప్ లేదు ఆధారంగా పక్కన పెట్టే, బట్ దెర్ ఇస్ స్కోప్ ఫర్ సోలార్. నువ్వు సోలార్ పోక సోలార్ 3 రూపాయలు పిపిఐకి వస్తుంది, 3 రూపీస్, ఇది 6 రూపీస్, 6 రూపీస్. నిర్మాణ వ్యయం రెట్టింపు, పవర్ పర్చేసింగ్ ఈజ్ ఆల్సో రెట్టింపు అయిపోతుంది. ఇంకో 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 అంశము, పెన్షన్లు 2 నెలల నుంచి పెన్షన్లు రావట్లేదంట. 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పారు. మీరు ఎక్కడికి పోయినాయి పెన్షన్లు అని అడుగుతారు బీఆర్ఎస్ వాళ్ళు. పెన్షన్లు ఎక్కడికి పోలేను ఆయన, ఎవరి పెన్షన్ వాళ్ళకి వస్తుంది. 2,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ వస్తున్నది. మీరు అన్నట్టు ఏదైతుందో 2,000 4,000 చేస్తూ ఉన్నటువంటి ఒక పెన్షన్ చేయలేకపోయినా వాస్తవంగా ఆర్థిక వనరు అనేది ప్రధానమని చెప్పంటున్నాను. ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే మొత్తం ప్రభుత్వాన్ని కొంతమేరకు అప్పులోబులు నెట్టిని చెప్పనుకున్నా ఇంత దివాళు తీస్తామని చెప్పారు అనుకోలే. ఇవాళ దాదాపు 60,000 కోట్లు బిల్స్ పేమెంట్ ఉన్నాయి పెండింగ్. కానీ మీరు అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది తెలుసు, ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉందని తెలుసు, కానీ ఊహలకందని హామీలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నో మేము అప్పు ఎంత మేరకు ఉందనేది మేము ఊహించినాం. పెండింగ్ బిల్స్ గిన్నె ఉంటే ఊహించినానే. పెండింగ్ బిల్స్ ఇవ్వాలని వద్దా? అవును, పెండింగ్ బిల్స్ ఇవ్వాలని ఇవ్వకూడదా? ఇప్పుడు పెండింగ్ బిల్స్ ఇవ్వాలని చెప్పే ప్రభుత్వం దాని ప్రియారిటీ పెట్టుకోకూడదా? పెట్టుకోండి పచ్చి ఎవరు పని చేయడం వల్ల ఆ భారం అయితే ఈ ప్రభుత్వం నిలబడుతుంది కదా. ఇప్పుడు చేసిన పాపం పోయిన ప్రభుత్వం, ఆ పాపానికి అడిగేసేది ఎవరు? ఈ ప్రభుత్వం. సో ఉద్యోగాల విషయంలో 25,000 మెగా డిఎస్సి వేస్తా అని చెప్పారు. మీ మేనిఫెస్టోలో చాలా కీలకంగా ఉంది. విద్యార్థులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. 11,000 ఉద్యోగాలు ఏమేసి సరిదిద్దుకున్నారు. సో దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు? 25,000 భర్తీ చేయడం జరుగుతుంది. ఇట్స్ స్టేజ్ వైజ్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీలు భర్తీ చేయడానికి 11,000 ఇచ్చిండే. రేపు ఎట్లా వేకెన్సీస్ వస్తే అట్లా నోటిఫికేషన్ ఇస్తారు. ఎట్లా వేకెన్సీస్ వస్తే అట్లా నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ అనేది వేకెన్సీస్కి అనుగుణంగా ఇస్తారా, లేకుంటే వేకెన్సీస్ లేకుండా ఇస్తారా? ఓకే, సో మినిమం కామన్ సెన్స్ ఉండాలి ఆలోచన విధానానికి. ఇవాళ ఉన్న ఖాళీలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతున్నది. ఇవాళ ఫ్యూచర్ వేకెన్సీస్ ఎట్లెట్లు వస్తే అట్లట్ల నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ చేయడానికి జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామని చెప్పని ఇలా ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ఇప్పుడు మీరు కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు, 30,000 ఉద్యోగాలు ఏమి ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చింది. మేము ఇచ్చిన ఉద్యోగాలని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఒకటి, నోటిఫికేషన్ వాళ్ళే ఇచ్చిండ్రు, సెలెక్షన్ ప్రాసెస్ వాళ్ళే ఇనిషియేట్ చేసిండ్రు. కానీ వాళ్ళు ఏదైతుందో వాళ్ళు నియామక పత్రాలు ఇవ్వడానికి వాళ్ళ ధైర్యం రాలేదు. ఓకే, వాళ్ళ నియామక పత్రం ఇవ్వడానికి ధైర్యం రాలేదు. నియామక పత్రాలు ఇస్తే ఏదైతుందో వాళ్ళ సేవలు వినియోగించుకోవాలి. వాళ్ళ సేవలు వినియోగించుకో వాళ్ళు వేతపత్యాలు ఇవ్వాలి. ఈ గవర్నమెంట్ ఏం చేసింది? సెలెక్షన్ ప్రాసెస్ అంతా క్లియర్ ఉన్నది, సమస్య ఏం లేదు. ఏదో హారిజాంటల్ అని ఒక సమస్య ఉత్పన్నమైండే, దాన్ని సార్ట్అవుట్ చేసేసి ఏదైతుందో వెంటనే 40,000 మందికి నియామక పత్రాలు ఇచ్చేసిండే. 40,000 మంది నిరుద్యోగ యువతకు ఏదైతుందో వాళ్ళకు ఒక భద్రత కల్పించినాం కదా. 40,000 ఉద్యోగం. ఇప్పుడు ఎవరు ఇనిషియేట్ చేసినా కానీ వీళ్ళు ఆయన చేసిన అప్పులు మేము కడతలేమానే? కేసీఆర్ చేసిపోయిన అప్పులు మేము కట్టాలి. మరి ఆయన సెలక్షన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తే మేము ఇనిషియేట్ చేసే సెలక్షన్ ప్రాసెస్ నువ్వు నౌకర్లు ఇస్తున్నావు అని చెప్పంటే నిన్ను పిలిచి నీతో నిప్పిమంటావా మరి? ఓకే సార్, చివరిగా చెప్పండి, ఆ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఎంతవరకు పోతుంది గవర్నమెంట్? కేసీఆర్ని లోపలేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది? ఎవరిని లోపలికి వేయాలనేటువంటి ఆలోచన కాదు. వీళ్ళ జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఏదైతున్నదో వారు ఇచ్చే నివేదికకు అనుగుణంగా తదుపరి ప్రభుత్వం చర్యలు ఉండబోతాయి. ఓకే, లెట్ us wait for the report of the justice. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా విద్యుత్ కొనుగోళ్ల అంశం అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీంట్లో గతంలో ఛత్తీస్గఢ్తో ఉన్న విద్యుత్ సంబంధాలు కావచ్చు, ఇవన్నీ చాలా అవకతవకలు జరిగాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపిస్తున్నారు. చూద్దాం ఎంతవరకు దీని మీద విచారణ పోతుంది, ఎవరు దీంట్లో బాధ్యులయ్యే అవకాశం ఉంటుంది అనే విషయం గురించి. కెమెరా పర్సన్ మణికుమార్తో భార్గవ్, మైక్ టీవీ, గాంధీ భవన్ నుంచి.